ఇతడు ఒక అన్యుడు. అయినా సరే ఇతని చేత సిరియా దేశానికి దేవుడు ఏం ఇచ్చాడట? జయమిచ్చాడట. అన్యులను కూడా దేవుడు తనకు వాడుకుంటున్నాడు అన్న సంగతి మీరు గమనించాలి. ఇక్కడ అర్థమవుతుందండి. ఒక అన్యుడు కూడా, దేవుడిని అరగని వాడు కూడా యుద్ధం చేస్తుంటే చేసే యుద్ధాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. వాడికి విజయం ఇచ్చింది ఎవరు? దేవుడే. అన్యులు గెలిచారనుకోండి, వారికి విజయం ఇచ్చింది దేవుడే. ఆ సంగతిని మనం గ్రహించాలా. దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. ఆడు అన్యుడు, సిరియా దేశపు సైన్యాధిపతి. ఆడికి జయమిచ్చింది ఎవరయ్యా అంటే దేవుడే. నీ బలం నిన్ను గెలిపించదు, గుర్తుపెట్టుకో. నీ శక్తి నిన్ను గెలిపించదు, నీ జ్ఞానం నిన్ను గెలిపించదు, నీ తెలివి నిన్ను గెలిపించదు, నీ డబ్బు నిన్ను గెలిపించదు, ఏది నిన్ను గెలిపించదు. జయమిచ్చువాడు ప్రభువే. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. ప్రైజ్ ది లార్డ్. జయమిచ్చేది ఆయనే. అలాగని బలం ఉండొద్దని, జ్ఞానం పెంచుకోవద్దని, తెలివితేటలు కలిగి ఉండొద్దని నేను చెప్పట్లా. కేవలం వాటి మీద మాత్రమే ఆధారపడొద్దని మాత్రం చెప్తున్నా.